హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 740 పాయింట్స్ గెయిన్ అయి 58,684 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 174 పాయింట్స్ గెయిన్ అయి 17,498 దగ్గర క్లోజ్ అయింది. వేరస్ బ్యాంక్ నిఫ్టీ 487 పాయింట్స్ గెయిన్ అయి 36,334 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్లో మనకి గ్యాప్ అప్ ఓపెనింగ్ కనిపించింది. గ్యాప్ అప్ ఓపెనింగ్ కి ఇంపార్టెంట్ రీజన్ కూడా ఉంది. యాక్చువల్గా నిన్న మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత రష్యా దగ్గర నుంచి అండ్ ఈవెన్ యుక్రెయిన్ దగ్గర నుంచి కూడా వాళ్ళ మధ్యలో జరుగుతున్న ఇష్యూ రిలేటెడ్గా పాజిటివ్ అప్డేట్స్ వచ్చాయి. కానీ రష్యా దగ్గర నుంచి ఆ స్టేట్మెంట్స్, ఈవెన్ యుక్రెయిన్ దగ్గర నుంచి కూడా వస్తున్న పాజిటివ్ స్టేట్మెంట్స్కి కొంత టైం తర్వాత యుఎస్ వాళ్ళు రష్యా దగ్గర నుంచి వస్తున్న స్టేట్మెంట్స్ని నమ్మి ఫూల్స్ అవ్వద్దు, రష్యా ఏ క్షణంలో అయినా ఎలాంటి స్టెప్ అయినా తీసుకుంటుందనే ఒక స్టేట్మెంట్స్తో అండ్ ఈవెన్ అగైన్ రీసెంట్గా కూడా యుక్రెయిన్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి వస్తున్న అప్డేట్స్, నెగోసియేషన్స్ జరుగుతున్నాయి కానీ ఇంకా అటాక్స్ అయితే యుక్రెయిన్ పై ఆగలేదు, ఇంకా దాడులు అయితే జరుగుతున్నాయని ఎలా తను చేసిన స్టేట్మెంట్స్ కూడా ఎంటైర్ ఈక్విటీ మార్కెట్స్ ఒక పాజిటివ్ సెంటిమెంట్ని డైల్యూట్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ మార్కెట్స్ ఒకటే స్ట్రాంగ్గా స్టాండ్ అయ్యాయి. అగైన్ వస్తున్న నెగిటివ్ అప్డేట్స్తో ఏషియన్ మార్కెట్స్ అగైన్స్ని లూజ్ అవుతూ వచ్చాయి. యుఎస్ మార్కెట్స్కి సంబంధించిన ఫ్యూచర్స్ రెడ్లో వెళ్ళాయి అండ్ ఈవెన్ ఇవాళ ఆఫ్టర్నూన్ ఒక యూరోపియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్గానే ఉన్నాయి. ఎంటైర్ గ్లోబల్ సెంటిమెంట్ అంతా కొంత నెగిటివ్ గా టర్న్ అవుతున్నా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కూడా కొంతవరకు డౌన్ సైడ్ స్లైడ్ అయ్యి అగైన్ నియర్ టు డే హైస్ దగ్గర క్లోజింగ్ అయితే కనిపించింది. అండ్ ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైస్ యాక్టివిటీ పరంగా మాట్లాడుకున్న 17,440 మార్క్ ఒక ఇంపార్టెంట్ లెవెల్. ఇవాళ లెవెల్ అబోవ్ వెళ్ళిన తర్వాత నిఫ్టీ మల్టిపుల్ టైమ్స్ ఆ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంటూ నియర్ టు 17,500 మార్క్ దగ్గర క్లోజ్ అయింది. 17,440 అబోవ్ 17,550 నేను గమనిస్తున్న ఇంపార్టెంట్ లెవెల్. బట్ ఇవాళ 17,520 అరౌండ్ రెసిస్టెన్స్ ఫేస్ డౌన్ సైడ్ మూవ్ అయింది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయినా 36,440కి నియర్గా 36,420 వరకు వెళ్ళి ఇక్కడి నుంచి కరెక్ట్ అవుతూ ఈవెన్ ఆ లోస్ నుంచి కొంతవరకు రికవర్ అవుతూ బ్యాంక్ నిఫ్టీలో కూడా పాజిటివ్ క్లోజింగ్ కనిపించింది. స్పెషల్లీ మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్ ఇవాళ మంచి మూవ్ కనిపించింది. అండ్ ఈవెన్ ఆదాని స్టాక్స్ కానీ మీడియా, రియల్ ఎస్టేట్, ఆటో అండ్ ఈ సెగ్మెంట్స్ లో కూడా పాజిటివ్ ట్రాక్షన్ అయితే కనిపించింది. ఆల్మోస్ట్ 1 month లైక్ 25th Feb అరౌండ్ అనుకుంటాను ఈ రష్యా యుక్రెయిన్ రిలేటెడ్గా ఇష్యూ అరైజ్ అయింది. ఆల్మోస్ట్ మోర్ దాన్ 1 month అయింది, ఇంకా కంక్లూజన్ రాలేదు. సో మేబీ ఇంకా ఎక్కువ టైం ఇది ప్రొలాంగ్ అవడానికి కూడా పాసిబిలిటీ తక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎండ్ చేయాలనే ఉద్దేశంతోనే యుక్రెయిన్ అండ్ రష్యా వాళ్ళు ఉన్నారు. బట్ వాటి రిలేటెడ్గా ఒక కంక్లూజన్ అయితే ఇప్పటికీ రావట్లేదు. ఈవెన్ ఇలాంటి అన్సర్టనిటీలో కూడా నిఫ్టీ ఆల్ టైమ్ హైస్ నుంచి ఇప్పుడు క్లోజ్ అండ్ ప్రైస్ దగ్గర నుంచి చూస్తే అది లెస్ దాన్ 6% ఫాల్ అయినట్టు. అండ్ కాన్స్టెంట్గా ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో సెల్ ఆఫ్ అయితే మనం చూస్తూ ఉన్నాం. కానీ నిన్నటి ఈక్విటీ మార్కెట్స్ క్లోజింగ్ తర్వాత మనకి ఎఫ్ఐడిఐ డేటాలో ఎఫ్ఐఎస్ ఈవెన్ మైల్డ్ పాజిటివ్గా బయింగ్ యాక్టివిటీని తీసుకుంటున్నారు. ఓవరాల్ ఎఫ్ఐఎస్ ఒక ఇన్ఫ్లోస్ రిలేటెడ్గా అట్లీస్ట్ ఒక స్టేబుల్ వ్యూ, ప్రీవియస్గా నెగిటివ్గా ఉండేది అట్లీస్ట్ ఒక స్టేబుల్ వ్యూని ఫామ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ టాటా కాఫీ అలాగే టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. మీరు ఈ రెండిట్లో షేర్ హోల్డర్ అయినట్లయితే దెన్ డెఫినెట్లీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. మనందరికీ తెలుసు టాటా కన్స్యూమర్కి సంబంధించి, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్కి సంబంధించి ఏ బ్రాండ్స్ ఉంటాయని. ఇప్పుడు ఈ బ్రాండ్స్లోకి కొన్ని కొత్త బిజినెస్లు వచ్చి యాడ్ అవబోతున్నాయి. ఈ టాటా కాఫీ అనేది ఒక సపరేట్ లిస్టెడ్ ఎంటిటీ స్టాక్ మార్కెట్లో. ఈ టాటా కాఫీకి సంబంధించి నియర్ టు 57% దగ్గరగా వాటా టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంది. అండ్ టాటా కాఫీ యొక్క బిజినెస్ స్ట్రక్చర్ని అర్థం చేసుకుంటే వీళ్ళ దగ్గర బ్రాండెడ్ బిజినెస్ ఉంది, ఈవెన్ ప్లాంటేషన్ బిజినెస్ ఉంది. మీన్స్ ఈ కాఫీని తయారు చేయడానికి కావాల్సిన కాఫీ బీన్స్ అండ్ ఈవెన్ పెప్పర్ కావాల్సిన ప్లాంటేషన్కి ఎస్టేట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఈ టీ కాఫీ రిలేటెడ్గా ఎస్టేట్స్ని వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సో అలా ప్లాంటేషన్ బిజినెస్ ఉంది, బ్రాండెడ్ కాఫీ బిజినెస్ కూడా ఉంది. సో ఇప్పుడు టాటా కన్స్యూమర్ వాళ్ళు చేస్తున్నది ఈ బ్రాండెడ్ కన్స్యూమర్ బిజినెస్ని టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్లో విలీనం చేస్తున్నట్లు, మీన్స్ యాడ్ చేస్తున్నట్లు అండ్ ఈ ప్లాంటేషన్ బిజినెస్ని సపరేట్ హోలీ ఓన్ సబ్సిడరీగా తీసుకొస్తున్నట్లు టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. అందులో భాగంగా టాటా కాఫీ షేర్స్ ఎవరైతే హోల్డ్ చేస్తుంటారో, హోల్డ్ చేసిన ఎవ్రీ 10 షేర్స్కి 3 టాటా కన్స్యూమర్ షేర్స్ని ఇస్తారనేసరికి ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం చూస్తే టాటా కాఫీ షేర్స్ హోల్డ్ చేసిన వాళ్ళకి నిన్నటి క్లోజింగ్ ప్రైస్తో పోలిస్తే నియర్ టు 13.5% దగ్గరగా అడ్వాంటేజ్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఈ లాజిక్తోనే వాళ్ళ టాటా కాఫీ షేర్స్లో ఇంతలా మనకి ర్యాలీ కనిపించింది. ఇలా యాడ్ చేస్తూ ఉన్న బిజినెస్ కారణంగా టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ సంబంధించిన నెట్ ప్రాఫిట్ నియర్ టు 5 to 10% దగ్గరగా ఇంప్రూవ్ అవడానికి పాసిబిలిటీ ఉందని. అండ్ ఎప్పుడెప్పుడైతే కంపెనీస్ ఇలా సినర్జీస్ని ఈక్వేట్ చేద్దామని, మీన్స్ కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ని బ్రేక్ చేసి ఏ బిజినెస్లు అయితే ఇంపార్టెంట్ బిజినెస్లు ఉన్నాయో వాటిని ఒక దగ్గర ఉంచుతూ వాటి వాల్యూని అన్లాక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాయో దెన్ అప్పుడు షేర్ ప్రైస్లో కూడా అప్రిసియేషన్ కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇవాళ ఈ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ అండ్ టాటా కాఫీకి సంబంధించిన షేర్స్లో మనకి ర్యాలీ కనిపించింది. అండ్ ఫర్దర్ వీడియోలోకి వెళ్లే ముందు ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసిన డేటా మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నప్పుడు వీడియోని తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. ఈ సేమ్ సెగ్మెంట్లోనే సారేగామా వాళ్ళు కూడా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నారు.
ఇప్పటి వరకు సారేగామా షేర్ హోల్డర్స్ కున్న మేజర్ కన్సర్న్ అంతా వీళ్ళ నాన్ కోర్ బిజినెస్, వీళ్ళ కోర్ బిజినెస్ మ్యూజిక్ లైసెన్సింగ్ బిజినెస్, వీళ్ళ నాన్ కోర్ బిజినెస్ కార్వాన్ అండ్ ఈ మ్యూజిక్ పబ్లికేషన్ బిజినెస్ ఉంది. అది యాక్చువల్ గా లాస్ మేకింగ్ బిజినెస్. ఈ పబ్లిషింగ్ మీన్స్ ఓపెన్ మ్యాగజైన్ ద్వారా లాస్ట్ 11 years లో 125 crore దగ్గరగా సారేగామా వాళ్ళు లాస్ ని ఫేస్ చేశారు. సో ఇప్పుడు ఈ సారేగామా వాళ్ళు ఇస్తున్న ఇంపార్టెంట్ అప్డేట్, వీళ్ళకి సంబంధించిన కోర్ బిజినెస్ ని నాన్ కోర్ బిజినెస్ నుంచి సపరేట్ చేస్తున్నారని, మీన్స్ డీమర్జర్ చేస్తున్నారని, ఈ మ్యాగజైన్ మీన్స్ పబ్లికేషన్ బిజినెస్ ని అండ్ ఈవెన్ కారవాన్ బిజినెస్ ని సపరేట్ గా చేస్తున్నారని, డీమర్జర్ చేస్తున్నారని, దీంతో షేర్ హోల్డర్స్ కి వాల్యూ అన్లాక్ అవుతుందని, సపరేట్ గా తీసుకొస్తున్న బిజినెస్ లో కూడా షేర్ హోల్డర్స్ కి వాటా ఉంటుందని వీళ్ళు అలాట్ చేస్తారనేలా సారేగామా వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. ఫర్దర్ గా జనరేట్ అవుతున్న క్యాష్ ని కూడా వీళ్ళు మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ బిజినెస్ మ్యూజిక్ లైసెన్సింగ్ అండ్ ఫిల్మ్స్ లోనే ఖర్చు పెడతారని అనే ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్, ఇంకా వీళ్ళ ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ బెటర్ అవుతుందని ఒక ఎక్స్పెక్టేషన్స్ తో వాళ్ళ స్టాక్ 5% దగ్గరగా ర్యాలీ అయింది. నెక్స్ట్ ఓఎన్జీసీ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ ఓపెనింగ్ లోనే స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అండ్ ఓవరాల్గా కూడా 5% నెగిటివ్లో అయింది. దీనికి మెయిన్ రీజన్ మోస్ట్ ఆఫ్ ద పిఎస్యూ కంపెనీస్ అప్పుడప్పుడు ఫేస్ చేసే ఇష్యూయే గవర్నమెంట్ తన వాటాని సెల్ చేయాలనుకుంటూ ఉండడం. ఓఎఫ్ఎస్ ఆఫర్ ఫర్ సేల్, ఈ ఆఫర్ ఫర్ సేల్లో 1.5% దగ్గరగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తన దగ్గర ఉన్న వాటాను సెల్ చేయాలనుకుంటుంది. అది కూడా ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్తో పోలిస్తే 7% డిస్కౌంట్లో చేయాలనుకోవడంతో స్టాక్ ఇవాళ ఇలా డౌన్ అయింది. కాకపోతే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, ఓఎన్జీసీ అయితే పిఎస్యూ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అవడంతో ఈవెన్ రీసెంట్ క్రూడ్ ప్రైజెస్ పెరుగుతున్నా ప్రజెంట్ వీళ్ళ బిజినెస్ అంతా నియర్ టు క్రూడ్ ప్రైస్ $60 per barrel లోనే జరుగుతుంది. అండ్ ఈవెన్ గ్యాస్ కూడా $4 per MMBTUలోనే జరుగుతుంది. ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే మోర్గన్ స్టాన్లే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ప్రెజెంట్ ఉన్న క్రూడ్ అలాగే నెక్స్ట్ గ్యాస్ ప్రైజెస్ కూడా రివైజ్ చేసి ఓఎన్జీసీ బిజినెస్కి యాడ్ చేస్తే ఇక్కడ నుంచి ఓవరాల్గా ఓఎన్జీసీ బిజినెస్ రిలేటెడ్గా స్ట్రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకున్నాయని, నెక్స్ట్ 12 monthsలో నియర్ టు $263 per share ఓఎన్జీసీలో టార్గెట్గా మోర్గన్ స్టాన్లే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్లయితే చెప్తున్నారు. వాళ్ళ లాజిక్ సింపుల్, ప్రెజెంట్ ఆయిల్ అండ్ గ్యాస్ సప్లైస్ రిలేటెడ్గా డిస్రప్షన్ ఉంది, దాంట్లో ప్రైజెస్ డ్రాస్టిక్గా పెరుగుతున్నాయి, రియలైజేషన్స్లోకి తీసుకోలేదు, ఇంకా వాళ్ళ బ్యాలెన్స్ షీట్లోకి వాటిని ఇంప్లై చేయలేదు. అది ఫర్దర్గా చేస్తే అది ఓఎన్జీసీకి ఒక స్ట్రాంగ్ పాజిటివ్ ఫ్యాక్టర్గా గమనిస్తున్నట్లు మోర్గన్ స్టాన్లే వాళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఈ ఓఎఫ్ఎస్ ఆఫర్ ఫర్ సేల్ ఉంది కదా, దానికి ఫ్లోర్ ప్రైస్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా $160 పెట్టింది. అందులో రీటైలర్స్ పార్టిసిపేట్ చేయాలంటే 31st March ఓఎఫ్ఎస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. బట్ ఈ ఓఎఫ్ఎస్ ఓపెన్ అవుతున్నది 30, రీటైలర్స్కి 31st ఓపెనింగ్ ఉంటుంది. నెక్స్ట్ హీరో మోటోకార్ప్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న 1000 crore దగ్గరగా బోనస్ ఎక్స్పెన్సెస్ని, ఈవెన్ 100 crore దగ్గరగా క్యాష్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్గా ఐటీ మీన్స్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గర నుంచి ఆరోపణలు ఎదుర్కొన్న హీరో మోటోకార్ప్ వాళ్ళు మార్కెట్ క్లోజ్ అయ్యాక ఒక డిస్క్లోజర్ చేశారు. ఆరోపణలు వస్తున్నాయి మా మీద, ఇలా మేము 1000 crore దగ్గరగా ఫ్రాడ్ చేసాం బోగస్ అనేలా, బట్ అవి నిజాలు కాదు. జనరల్ చెకింగ్స్లో భాగంగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి అన్ని చెక్ చేశారు March 23rd and 24th. ఇంకా కంక్లూజన్ వాళ్ళ దగ్గర నుంచి మాకు అఫీషియల్గా ఇది అందలేదు, ఇప్పుడు వస్తున్నామని బేస్లెస్ రూమర్స్ అని హీరో మోటోకార్ప్ వాళ్ళు అప్డేట్ చేశారు. దీంతో స్టాక్ ఇవాళ మూవ్ అయింది. అండ్ ఈవెన్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ పైన వీళ్ళ వెహికల్స్ పైన April 5th నుంచి ప్రైస్ హైక్ తీసుకుంటున్నట్లు కూడా హీరో మోటోకార్ప్ వాళ్ళు అఫీషియల్ గా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ BEL, వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా వీళ్ళకి 1993 crore సంబంధించిన ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్ ఎయిర్ బోర్న్ వార్ఫేర్ రిలేటెడ్గా మీన్స్ ఎయిర్లో చేసే అటాక్స్ రిలేటెడ్గా ఉండే డిఫెన్స్ ఎక్విప్మెంట్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ RVNL, వీళ్ళకి కూడా 2 ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఒకటి JK సిమెంట్స్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ప్రాజెక్ట్లో భాగంగా 50 kilometer రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ BEL దగ్గర నుంచి 2 కంపెనీస్ రిలేటెడ్గా టాప్ మేనేజ్మెంట్లో ఇంపార్టెంట్ చేంజెస్ కనిపిస్తున్నాయి. ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్లో CFO రిజిగ్నేషన్ ఇచ్చారు, జితేన్ గారు రిజైన్ చేశారు. అండ్ ఇమీడియట్గా వాళ్ళు మీన్స్ బోర్డ్, ఇండిగో బోర్డ్ కొత్త CFOగా గౌరవ్ గారిని నియమించారు. అండ్ ఈవెన్ స్ట్రైడ్స్ ఫార్మాకి సంబంధించిన ఎగ్జిస్టింగ్ CEO అయిన ఆర్ అనంతనారాయణ్ గారు రిజిగ్నేషన్ ఇస్తూ ఉంటే, ప్యారలల్ గా ఈ కంపెనీని స్థాపించి ఈవెన్ చైర్పర్సన్ గా ఉన్న అరుణ్ కుమార్ గారు CEO బాధ్యతలు తీసుకుంటున్నట్లు అప్డేట్ చేశారు. దీనికి ఇంపార్టెంట్ అప్డేట్, ఇవాళ స్టాక్ నియర్ టు 8.5% దగ్గరగా ర్యాలీ అయింది. యాక్చువల్గా రీసెంట్గా వీళ్ళు అనలిస్ట్ మీట్ని కండక్ట్ చేశారు. ఇప్పుడు ఈ కంపెనీ చేసిన అప్డేట్, అనలిస్ట్ మీట్లో చేసిన అప్డేట్, ఇక్కడ నుంచి నెక్స్ట్ 3 yearsకి మీన్స్ FY25 నాటికి రెవెన్యూలో అండ్ ఎబిటాలో double-digit గ్రోత్, దట్టు రెవెన్యూలో 23 అండ్ ఎబిటాలో 32% CAGR గ్రోత్, అండ్ ROE కూడా 20గా ఉన్నది 25 అవుతుందని, అండ్ మార్జిన్స్లో కూడా ఇంప్రూవ్మెంట్ మేము చూపిస్తాం నెక్స్ట్ 3 yearsలో అని చేస్తున్న అప్డేట్స్ అన్ని కూడా నెక్స్ట్ వీళ్ళ ఫ్యూచర్ రిజల్ట్స్ అన్నీ బాగుంటాయి. ఇక్కడ నుంచి ఓవర్ ద పీరియడ్ వీళ్ళు మంచి నెంబర్స్ని పోస్ట్ చేస్తూ FY25కి ఈ నెంబర్స్కి రీచ్ అయితే స్టాక్లో అప్రిసియేషన్ వస్తుంది కాబట్టి అది ఇప్పుడే మార్కెట్ డిస్కౌంట్ చేస్తూ స్టాక్ని వాళ్ళ 8% దగ్గరగా మూవ్ చేసింది. అండ్ నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ప్రజెంట్ వస్తున్న స్పెక్యులేషన్స్ ప్రకారం సిటీ బ్యాంకుకు సంబంధించిన ఇండియన్ కన్స్యూమర్ బిజినెస్ని యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు తీసుకోబోతున్నారనేలా అప్డేట్ వస్తుంది. $1.6 billion ఈ డీల్ క్లోజ్ అవుతుందనేలా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఇందులో ఇంట్రెస్టింగ్ పార్ట్ అంతా కూడా
సిటీ బ్యాంకుకు వాళ్ళకి సంబంధించిన క్రెడిట్ కార్డ్సే. బికాస్ సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్స్ యావరేజ్ ఇండస్ట్రీ కంటే చాలా ఎక్కువగా స్పెండ్ చేస్తుంటారు. నియర్ టు 2.6 మిలియన్ క్రెడిట్ కార్డ్స్ దగ్గరగా సిటీ బ్యాంక్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అది కూడా ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్కి షిఫ్ట్ అవుతుందని నాకు ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ ప్లేస్లో యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు 4th ప్లేస్లో ఉన్నారు. ఇఫ్ ఈ డీల్ కంక్లూడ్ అయితే వీళ్ళు నియర్ టు ఐసిఐసిఐ బ్యాంక్ పొజిషన్ వరకు వస్తారు. సో ఓవరాల్గా ఇదంతా కూడా యాక్సిస్ బ్యాంక్ రిలేటెడ్ ఒక పాజిటివ్ డెవలప్మెంట్ కాబట్టి ఫర్దర్గా మనకి దీని రిలేటెడ్గా క్లారిఫికేషన్ వస్తున్నట్లయితే ఇది కూడా యాక్సిస్ బ్యాంక్ రిలేటెడ్గా ఫర్దర్ రిజల్ట్స్లో పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. నెక్స్ట్ తేజస్ నెట్వర్క్స్ అండ్ ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద టెలికామ్ ప్లేయర్స్, లిస్టెడ్ టెలికామ్ ప్లేయర్స్లో ఇవాళ మంచి మూవ్ అయితే కనిపించింది. దీనికి రీజన్ టెలికామ్ పిఎల్ఏ స్కీమ్ చాలా డేస్ బ్యాక్, ఈవెన్ మంత్స్ బ్యాక్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది. అండ్ దానికి టెలికామ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్స్లో మోస్ట్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చర్స్ అప్లై చేశారు. అందులో గవర్నమెంట్ హెచ్ఎఫ్సిఎల్, ఐటీఐ, తేజస్ వీళ్ళని అప్రూవ్ చేసిందనేలా మనకు అప్డేట్ అయితే కనిపిస్తుంది. సో దీంతో ఇవాళ ఈ స్టాక్స్ లో మనకి మూవ్ కనిపించింది. నెక్స్ట్ ఆదాని ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలి. ఆదాని ఎంటర్ప్రైజెస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్. వీళ్ళ రిలేటెడ్ గా ఉన్న NMIAL నావీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ రిలేటెడ్ గా ఫైనాన్షియల్ డిస్క్లోజర్ అచీవ్ అయింది. దీంతో 12,770 crores దగ్గరగా SBI వాళ్ళు ఎంటైర్ డెట్ ని అండర్ రిటర్న్ చేశారు. నెక్స్ట్ ఆరియన్ ప్రో సొల్యూషన్స్ కూడా ఇవాళ 5% అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. వీళ్ళ సబ్సిడరీ సింగపూర్ కి సంబంధించిన 2 లార్జ్ బ్యాంక్స్ నుంచి ఆర్డర్స్ ని గెలుచుకున్నారని చెప్తున్నారు. ఈ ఆర్డర్స్ ఒక వాల్యూ $3 million గా ఉందని, అండ్ ఇప్పుడు గెలుచుకున్న ఆర్డర్స్ మీన్స్ ప్రాజెక్ట్స్ ని నెక్స్ట్ 2 quarters లో వీళ్ళు కంప్లీట్ ఎగ్జిక్యూట్ చేస్తారనేలా ఆరియన్ ప్రో వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ సపోర్ట్ 17,440 అండ్ రెసిస్టెన్స్ 17,550. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 36,120. సో ఒక 40 పాయింట్ రేంజ్ గమనించండి. ఇక్కడ 36,080 to 36,120 అండ్ ఈవెన్ రెసిస్టెన్స్ 36,440. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ రేపటి ఎక్స్పైరీ కాంట్రాక్ట్ అండ్ 7th April మీన్స్ ఏప్రిల్ 1st వీక్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ లో ఉన్న డేటాను గమనిస్తూ ఉంటే 17,500 దగ్గర కాల్ అలాగే పుట్ రైటింగ్ స్ట్రాంగ్ యాక్టివిటీ కనిపిస్తుంది. మీన్స్ ఇన్ అండ్ అరౌండ్ 17,500 దగ్గరగానే మార్కెట్ మూవ్ అవుతూ ఉంటుందనేలా మనం అర్థం చేసుకోవచ్చు. 17,400 దగ్గర మీకు డేటా కనిపిస్తుంటుంది పుట్ సైడ్, బట్ అక్కడ కాల్ సైడ్ కూడా సిమిలర్ డేటా ఉంది కాబట్టి ఇంకా కొంచెం డౌన్ సైడ్ మూవ్ అయితే 17,200. సో డౌన్ సైడ్ 17,200 బ్రేక్ అయి డౌన్ సైడ్ క్లోజ్ అవుతున్నా, సస్టైన్ అవుతున్నా మనకి ఫర్దర్గా డౌన్ సైడ్ స్లైడ్ అవడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ అప్ సైడ్ ఇక్కడ నుంచి నియర్గా చూస్తే 17,600 అబోవ్ మనకి షార్ట్ కవరింగ్తో ఫర్దర్గా అప్ సైడ్ 17,800 అండ్ 18,000 మార్క్కి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఇన్ బిట్వీనే మార్కెట్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని ఆప్షన్ చైన్లో డేటా బిల్డ్ అవుతుంది. 17,200 to 17,600 ఈ 400 పాయింట్ జోన్. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.